మూకశంకరం. ఏమిటి దాక్కోవడం? కనపడకపోతే దాక్కున్నట్టు. పిల్లలు దాక్కునేట ఆడుకుంటారు. దొంగోడు పెడతాడు, వాడు వచ్చి వెతుక్కుంటూ ఉంటాడు, వీడు కనపడ్డాడు, ఏ తలుపు చాటున ఉంటాడు. అంటే కనపడకుండా అయిపోతే దాక్కున్నాడు. అమ్మవారి పాదాల్లో నేను దాక్కుంటాను అంటే అమ్మవారి పాదాల్లో కలిసిపోతాడు. అప్పుడు పాదాలు కనపడతాయి, నీకు కనపడ్డాయి. అంటే ఆవిడ పాదములు ఎంత శక్తివంతములు అంటే నన్ను తనలోకి కలిపేసుకోగలిగిన పాదములు. ఆ ఉపకారం చేసి పెట్టు. అంటే మనకి తల్లి, ఆయనకు భార్య. అదే పరమాత్మ తత్వం పురుష రూపాన్ని పొందుతుంది. పొందినప్పుడు ఆయనకి భార్యగా శక్తి స్వరూపంగా నిలబడుతుంది. మీకు తేలిగ్గా చెప్పాలంటే ఒకటేనండి, నేను మాట్లాడగలిగిన శక్తి నా భార్య అనుకోండి, నా నుంచి విడుతుందా? నేను రాకుండా ఉపన్యాసానికి నా శక్తిని ఇక్కడికి పంపించగలనా? విషయం వెళ్ళి 1 గంటన్నర అక్కడ మాట్లాడొచ్చే, నేను మాట్లాడగలిగిన శక్తిని ఇక్కడికి పంపడం కుదురుతుందా? నేను వచ్చి కూర్చొని మాట్లాడాలి, అప్పుడు నా శక్తి వ్యక్తం అవుతుంది. నన్ను విడిచి ఉండనిది, నా నుండి వ్యక్తమయ్యేది, నా యందే ఉండేదేదో అది నా భార్య. అప్పుడు ఈ శక్తినే భార్య అంటారు. పరమాత్మ యందు అదే అన్వయం, ఆ శక్తే భార్య. కాబట్టి అమ్మ నువ్వేం చేస్తావు అంటే తవ తరుణ పల్లవ ఛాయే, నీ చరణముల యందు నేను చరణే నీ యొక్క పాదములలో లీయే కనపడకుండా అదృశ్యమైపోతాను. అలా చేసి అంటే నీ యందు ఐక్యం చేసేసుకో, నీ పాదముల యందు కలిపేసుకో. భక్తి పర్యవసానం అక్కడికి వెళ్ళాలి. అలా పురహరజాయే అన్నట్టే పరశివజాయే, ఆయన ఇల్లాలు అంటే ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. భార్య మాత్రం ఆయనకే. అవి ఆవిడ పాతివ్రత్య సంబంధమైన నామం. ఆ మాట అనగానే అది ఆవిడ పాతివ్రత్యం కాబట్టి ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. నిజానికి పెళ్ళైన తర్వాత అమ్మాయి కూడా అంతే. అట్లా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది. కాబట్టి అది చెప్పడానికి పరశివ జాయే అని. అక్కడ తేడా వచ్చింది అనుకోండి ఎప్పుడైనా, ఆయన భార్యగా ఆయన పట్ల కారణం లేకుండా విరోధంతో ప్రవర్తించి ఎవరైనా ఆయనని అవమానించారనుకోండి, ఆవిడ ఒప్పుకోదు. అది ఆవిడ పాతివ్రత్యం. అందుకే కదా మరి దక్ష ప్రజాపతి కూతురుగా దక్షుడు అవమానిస్తే నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్న కను నిందించిన నీ తనూభవ యనంగా ఓర్వ హేయభాజనమైన ఈ శరీరమును విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదని. నేనే వడ్డించిన అన్నం అంతా బాగుందని పులుసు అన్నం తినేశాను. ఆఖరణ చూస్తే చచ్చిపోయిన బల్లి ఉంది పులుసులో. అయ్యి బాబాయ్ చచ్చిపోయిన బల్లి ఉందని చెప్పేసి అయితే మాత్రం పులుసు చాలా బాగుందని చెప్పి లేచి వెళ్ళిపోతానా? నోట్లో వేలు పెట్టి మరీ కక్కేస్తాను. అట్లా ఈశ్వరుణ్ణి నింద చేసావు కాబట్టి ఇక నీ తనూభవ దాక్షాయణి అన్న పేరుతో ఇంకా ఉండను, వదిలేస్తున్నానని శరీరం వదిలేసింది. తను తిన్నది తాను కక్కినట్టు వదిలేసింది. అది ఆవిడ పాతివ్రత్యం. అంటే ఆయన నింద ఆవిడ వార్చం. ఆయనకి ఇల్లాలు, మనకి